మీరు దాదాపు 9 సంవత్సరాల సార్ అవును ఇక్కడ? సార్. 9 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఇక్కడ నాటకాలు నేర్పిస్తున్నారు. అవును సార్. ఈ నాటకము ప్రతి సంవత్సరము ఆడాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తూగిస్తున్నటువంటి అవును సార్. ఈ నాటక మండలి పేరేమి సార్? కళాజ్యోతి సార్. కళాజ్యోతి. మరి దీన్ని ఫౌండేషన్ వేసి దీన్ని అవును సార్. స్థాపించినటువంటి ఈ రూమ్ కూడా వాళ్ళ ఆధ్వర్యం కళాజ్యోతి ఆధ్వర్యంలోనే సార్. వారు లేకపోవచ్చు. అవును సార్. మరి వారి తర్వాత ఇప్పుడు ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మీ శిష్యులు అవును సార్. కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా. ఇంతకు ముందు అయితే గాలిమిష్ నారాయణప్ప అని హోటల్ నారాయణప్ప అని ఉండేవారు. అతను పెద్ద ఆయన కీర్తిశేషులు. అవును, ఇప్పుడే అవును సార్. అతను పోయిన తర్వాత పెద్దలు నియమించి ఇది మాదన్న అట్లాంటి వాళ్ళు మా శిష్యు బృందం అంతా కలిసి స్టేజ్ పైన పూలహారాలు వేసి సన్మానించి మాకు కళాజ్యోతి అధ్యక్షులుగా ఉండాలా మీరని యు రమణారెడ్డి అని మా శిష్యుడే అతను నియమించినారు సార్. ఓకే, మరి వారు ఒక 2 మాటలు మాట్లాడారు. ఎందుకంటే వారు ఈ కళారంగాన్ని తరతరాలకి చేసేటటువంటి భాగంలో వాళ్ళు కూడా ఒక సార్. ఈ పేరూరు గ్రామంలో శ్రీ శారదా కళాజ్యోతి అని దీన్ని స్థాపించి ముందు ఒక గొల్ల సుబ్బరాయుడు, డి హరిదాసు, డి దయానంద, గాలిమిష్ నారాయణ, గంధూడి నాగరాజు, లక్ష్మీనారాయణ రెడ్డి, ఒక అబ్దుల్లా, సైకిల్ మాబు, గుగ్గులు రామంజీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కళాజ్యోతి అనేది స్థాపించినారు అనమాట. అప్పటి నుంచి గొల్ల సుబ్బరాయుడు ఆయన కీర్తిశేషులు చనిపోయా. ఆయన తర్వాత ఒక గాలిమిష్ నారాయణను కళాజ్యోతి అధ్యక్షుడిగా గ్రామస్తులు మేము కళాకారులందరూ ఆయన్ని నియమించుకొని కళని అట్లే ముందుకు కొనసాగిస్తూ ఇట్లే నడుపుకుంటున్నాము. ఇంకా ఆయన అకస్మాత్తుగా 2023లో స్వర్గస్థులైనారు. జనవరి 14వ తారీఖు 2023 జనవరి 14వ తారీఖు సంవత్సరం క్రితం చనిపోయా. ఆయన జ్ఞాపకార్థంగా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు సుబ్రాయణ షష్ఠి సందర్భంగా నాటకం పెట్టి ఆయన ఒక మంచి మాకి కళా అధ్యక్షుడు, కళాకారుడు అని చెప్పి ఒక సంతాపం తెలిపి మాకి ఒక పేరూరులో ఇంకా ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ఇట్లా పేరూరులో ఒక గ్రామ పెద్దని కుంటి మాదన్న, ఒక కొలిమి చెన్నయ్య, బేగల రాజు, కేసి మల్లికార్జును, వడ్డీ సీన, వడ్డీ అంజి, ప్రతి ఒక్కరూ ఊర్లో సర్పంచ్ రాజేషు అందరూ కళాకారులు, యువకులు, పిల్లలు అందరూ కలిసి ఒక రమణారెడ్డి అయితే ఈ కళాజ్యోతిని నడిపిస్తాడు, ముందుకి కొనసాగిస్తాడు అని చెప్పి మనల్ని ఎన్నుకున్నారు సార్. మనము నా ప్రాణం ఉన్నంచేపు ఈ కళామ తల్లికి అంకితం చేసి, డబ్బు కాదు శాశ్వతము, ఒక కళ అనేది ఎవరి సొత్తు కాదు. అది మనము యువకుల్ని తయారు చేసి ఈ కళాజ్యోతిని వాళ్ళకి జ్ఞాపకార్థంగా మా గ్రామ పేరూరు ప్రజలకి 50 మంది కళాకారులకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర జాతర సందర్భంగా ప్రతి సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఈ కళని మనము ముందుకి కొనసాగించాలనే మన ధ్యేయము, మన పట్టుదల, మన ప్రాణం ఉన్నంత సేపు. డబ్బు ఏది శాశ్వతము కాదు. డబ్బు ఇస్తారో పోతారో, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇంతకు ముందు గురువు అక్కలపు సార్ అయిన తర్వాత పరంధాము పేరూరికి బునాది. మా ప్రాణం ఉన్నంతసేపు ఒక గురువుగా ఒక పరంధాముకి మేము గౌరవించి సత్కరించి మాకి ఈ కళను జయప్రదం చేయాలని మరీ కోరుచున్నాం సార్. ఇలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉంటే నిజంగా కళారంగము ఖచ్చితంగా పూర్వవైపు తెచ్చుకుంటుంది. ఇట్లాంటి పెద్ద మనుషులే కావాల్సింది. దీనివల్ల ఎంతో మంది మీ పేరూరు గ్రామము ఎన్నో ఊర్లకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను కోరుకుంటూ మరి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైన మేము అడిగిన వెంటనే మీరు నైట్ అంతా కూడా మేల్కొని ఏమి ఇబ్బంది ఇంత నిద్ర కాసినా కానీ సార్ మేము ఇట్లా వస్తున్నామంటే రాండి సార్ అని చెప్పి మమ్మల్ని పిలిపించుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మరి భవిష్యత్తులో కూడా చాలా మంది మంచి శిష్యులను తయారు చేస్తున్నారు మీరు. వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మీరు చూసుకొని మనం ఎక్కడ మన ఆకారం ఎట్లుంది, మన నోరు తెరిచినప్పుడు ఎట్లుంది, సైడ్ మలుకున్నప్పుడు ఎట్లుంది, ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడ ఐవార్ని ఫాలో అవుతున్నామా లేదా ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకొని మీ మేలు కోరేటువంటి మీ మిత్రులు కూడా ఇచ్చినటువంటి సలహాలని పాటించి ఈ పాడేటువంటి విధానంలో మెరుగుపడాలని కోరుకుంటూ
తలపవైతివి నీకు నా తలపవైతివి తుటరికపు ధర్మమైన పాలనే తృణగల్చిన బంటువగుట తలచిన కాబోలు గొప్పమొకటి సుగుణాల
ఆదరమ్మ పిలవనంక నామల బట్టి సంపదలనే జలదేల సవరింపు జవరాంధ్రకోటల నెత్తుకపోయి చెట్టెక్కగలమే ఇల్లెల్ల తిరిగే ఇల్లెల్ల తిరిగే రామల్లలో బిసిలి బిసిలి ముద్దులు తెచ్చి మృంగగలమే గొల్ల బుట్టల గూడి దేవా గొల్ల బుట్టల గూడి గోల చేకొని కోన చదువులు నేర్పుతూ కోన చదువులు నేర్పుతూ కాగలమే తల్లిదండ్రులు పనులకే తలుసుగలమే బయలు బలి తెచ్చి బాధగా పురగలమే దుష్టలను వంక వీరు రుంపగలమే పరపరాగల దొంగింక అరుగుగలమా అందా చందాల పిల్ల పిల్ల
అర్జున ఎక్కడ నుండిరా అటు ఎల్లరూ సుకులే కదా యశోభాకులు నీది అన్నలను భవ్య మనస్కులు నీది తమ్ములను చక్కగనున్నవారే భుజశాలి గృహోదరుడు అగ్రజ అగ్నతో చక్కగా గెలిచి శాంతి గతి తాను కల్పము అర్జునా పులపుల్లి వెర్రని బుగ్గల దన చెప్పకరులు కన్నుల దన మరిచిపోయావా నీవే మారిపోయావా మరిచిపోయావా నీవే మారిపోయావా పులపుల్లి వెర్రని బుగ్గల దన చెప్పకరులు కన్నుల దన మరిచిపోయావా నీవే మారిపోయావా మరిచిపోయావా నీవే మారిపోయావా మనసు మార్చుకొని వచ్చానే వచ్చానే మరచిపోయావా బొమ్మల తల్లి చేశానే ఈ బొమ్మకు వరం చేశానే అయ్యా నన్నే కాదని అంటానే అంటానే పొలపొల్లగారని బుగ్గలనా చెప్పకరులు కన్నులనా మరిచిపోయావా నీవే మారిపోయావా మరిచిపోయావా నీవే మారిపోయావా రాముడు అంటాడే రాముడు కాదని అంటాడే రాముడు అంటాడే రాముడు కాదని అంటాడే కళ్ళు తెరుచుకో నిజము తెలుసుకో కావాలంటే పరిచి చేసుకో చూసుకో బుల్బుల్ ఎర్రని బుగ్గలనా చెప్పకరులు కన్నులనా మరిచిపోయావా నీవే మారిపోయావా మరిచిపోయావా నీవే మారిపోయావా ప్రావలంబును సత్య ప్రావలంబును మణినాంబరంబు వదలి తలిరిటాకుల చెంగావి వలువగట్టి కుసుమమునదో మాధవ కూర్మిగోర్ ఉదవనే సత్య కుసుమమునదో మాధవ కూర్మిగోర్ ఉదవనే
కందకు ఉత్తరాక్షి మనసు పరిమళించనే తనము పరవశించనే నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించనే తనము పరవశించనే స్వాగతమనగా కోవిలమ్మ తోలగా నీకు నాకు స్వాగతమనగా కోవిలమ్మ తోలగా మనసు పరిమళించనే తనవు పరవశించనే నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించనే తనవు పరవశించనే కొత్త పూలనే స్థావులతో మత్తు గాలి వీసగా కొత్త పూలనే స్థావులతో మత్తు గాలి వీసగా మనసు పరిమళించనే తనవు పరవశించనే నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించనే తొలి మబ్బుల కొండ కొనలవలే అంగవలే ఆడగా తొలి మబ్బుల కొండ కొనలవలే అంగవలే ఆడగా మనసు పరిమళించనే తనవు పరవశించనే నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించనే తనవు పరవశించనే సత్య, నా ప్రేమ నిజం బాగా నెరింగి నీవింత మాత్రమున కోపించవచ్చునా? చూడు, హన్నుల మీన్న సత్య, హన్నుల మీన్న భీమతుద ప్రాణ ఓ ఎదలేక ఎదులో కన్నులు మూతి కంటూ కమకం చిక్కదబట్టి వీటిపై రఘునటలు రేడు రేడు మెతుకులు తిని
నీ విరహలంబు సత్య నీ విన్నతనంబు అతి వేగముగా వచ్చితే ఆదరింపువే సంచారా సుందర సారేరా దేవా సుందర సారేరా సంచారా సుందర సారేరా దేవా సుందర సారేరా నామామృతం సంకీర్తనమే నీ నామామృతం సంకీర్తనమే ఇహ పరసుఖదాయకం దేవా ఇహ పరసుఖదాయకం వాసుదేవా మహానుభావ గోపాల విరుదు వహించిన శ్రీలోల ఆహా 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 అంతవాని అంతమురావదే ఇంతవానికి నీకులే స్నేహితుడనక ఎంతలంతల కాయం గులెవసి చేసే ఎంతలంతల కాయం గులెవసి అంతటి ఆకారమరింప ఎగురుతూ మాటాడిన ఒక్కమా నిజం అరుణున ఒక్క తోడ నీ జోడ నడుల్లో వేరైనా చింతామణి నీ జోడ నడుల్లో
మా తోటి వయస్సును ఈతదని ఇరువురము ఒక్కరుకున నిన్ను చూచుటకు నేను సిగ్గుపడుతున్నాడను అనగం చెల్లెలివై ముకుందనకు నాకు అర్ధాంగివై పాండురాజునకు గోడలివై మహామహిమతో శుద్ధాంతకాంత జననందనయంబ నన భజయింప తప్పలేదనగా నింక దరిత్రినే గరిక సౌఖ్యం బంధు నవ్వారిగా